ఒక టాపిక్, ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఇది ఏంటంటే భారతీయ జనతా పార్టీల రేసు గుర్రం ఎవరు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవగలుగుతుందా? అగర్ గెలిస్తే గెలుపుకు కారణాలు ఎట్లుంటాయి? అసలు ఓడిపోవడానికి కారణాలు తెలిస్తే నీకు గెలవాల్సిన కారణాలు తెలుస్తాయి. ఇప్పుడు సింపుల్గా మనం డిసైడ్ చేసి చూస్తే నేను 9 పాయింట్లలో డివైడ్ చేసిన. సో స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ అండ్ కమెంట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నా లక్ష్యం భారతీయ జనతా పార్టీని ఆర్ టు దట్ మ్యాటర్ గోల్కొండ కిల్లాల ఎగిరే కాషాయ ధ్వజాన్ని నాకు చూడాలని ఉంటుంది. నా తిరంగా ఆడ ఎగురుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని ప్రమాణ స్వీకారం చేస్తుంటారు చూడు, ఆ గర్వం, ఆ గర్జన ఆహ్లాదకరంగా ఉంటుంది కట్టర్ కాషాయ కార్యకర్తకి. సో 119 సీట్లు అండి మనకు. 119 సీట్ల తెలంగాణలో మనము కేవలం వాస్తవంగా చెప్తున్నా 19 సీట్ల కంటే మనం ఎక్కువ పోటీ చేయలే. బికాస్ ద ఓట్ షేర్ ఒకసారి మీరు చూసుకొని మ్యాథమెటికల్గా చూడు. ఐడియల్గా మనం ప్రభుత్వం ఫామ్ చేయాలంటే మ్యాజికల్ నెంబర్ 62, 63, 64 ఆర్ మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఒక 70 సీట్లు పెట్టుకుందాం. ఎందుకంటే సేఫ్ సైడ్ కూడా ఉండాలి కదా. ఒకడు అక్కడిక్కడ ఊగిండి అనుకో, మనం ఊగబెట్టి మళ్ళీ ప్రభుత్వాలు కూలిపోతాయి కదా. సో 70 అని పెట్టుకుందాం. సో 70 సీట్లకు నువ్వు గెలవాలని అన్నప్పుడు నువ్వు 119 సీట్లలో నీ క్యాండిడేట్ గట్టిగా ఉండాలన్నా వద్దా అనేది ఫస్ట్ ప్రశ్న. కేవలం నువ్వు ఇలా 19 కొట్లాడినావు కాబట్టి 50% తీసుకున్నా నువ్వు ఇలా 8 గెలిచినావు. మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నా. సో మిగతా 100 సీట్లకు మన దగ్గర క్యాండిడేట్ ఎందుకు లేకపోయా? లేదా మనం క్యాండిడేట్ని ఐడెంటిఫై చేయలేకపోయినామా? చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయినాం? ఐడెంటిఫై చేస్తే మళ్ళీ క్యాండిడేట్లు ఎందుకు గెలవలేకపోయినారు? ఈ రివ్యూ సమీక్ష ఏమైనా జరిగిందా? ఇండివిజువల్గా కాకుండా పార్టీ పరంగా మనం ఏం చేసినాం? కార్యకర్తలతోని ఆ బూతులల్లా, ఆ కాన్స్టిట్యుయెన్సీలల్లా, ఈ భూమి పుట్టినప్పటి నుంచి నాయకులతో కాకుండా యాక్చువల్ కట్టర్ కాషాయ కార్యకర్తలు సంచేసుకొని జోలేసుకొని తిరుగుతారు చూడు, భారత్ మాతాకి జై అనే ఒక ఇన్వెస్ట్మెంట్ని జేబులలో పెట్టుకొని తిరుగుతారు చూడు, ఆ కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళని గురించి నువ్వు సమీక్ష పెట్టి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోయింది అని చెప్తే నీకు 1, 2, 3 రీజన్స్ దొరుకుతుండే. సెకండ్ పాయింట్ ఏమొస్తుంది అని అంటే 100 సీట్లు నీ దగ్గర లేవు అని అంటే టికెట్ షేరింగ్ ఏ రకంగా జరిగింది, కార్యకర్తల కేరింగ్ ఏ రకంగా జరిగింది. సో ఈ టికెట్ షేరింగ్కి కార్యకర్తల కేరింగ్కి ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నదా? ఈ బ్రిడ్జ్ని మనం ఎట్లా ఫిలప్ చేస్తాం? ఈ ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ ఉన్న ఆలోచన ఉన్న నాయకుడు ఎవడు? తీసుకుపోయే తత్వం ఎవరు? ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ఇది నేనన్న మాట కాదు. నా గురువులు, నా సిద్ధాంత పరులు, నా సంఘ్ సిద్ధాంతం నాకు నేర్పిన తత్వం, ఇంక్లూజివ్ అప్రోచ్ నేర్పిన ఒక తత్వం. ద టీమ్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ అండ్ టీమ్ డిసైడ్స్. ప్రెసిడెంట్ అఫ్కోర్స్ డెసిషన్ ఉంటుంది, కాకపోతే ఆయన అంతా చూస్తాడు. అదంతా చూసి డిసైడ్ చేసి ఎస్ 1, 2, 3 అప్రూవ్డ్, 1, 2, 3 పునః ఆలోచన చేద్దాం, 3, 4, 5 రిజెక్టెడ్. ఈ టికెట్ షేరింగ్ లోపల ఈ కోర్ కమిటీ విషయాలపైనే మన డిస్కషన్ జరిగిందా? కార్యకర్త ఏడుస్తున్నాడు. ఎందుకు చెప్పాలనా? ఎప్పుడైతే మనము పదవులు అని అన్నప్పుడు మనోడే ఉండాలా, సిద్ధాంతపరుడే ఉండాలా? అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ సీట్ షేరింగ్ వచ్చేటప్పుడు ఇది కేవలం బయట వాళ్ళకే పరిమితం అయిపోయిందా, లేకపోతే కార్యకర్తలను మనం డెవలప్ చేసి ముంగటికి ఇచ్చినామా అనేది ఒక పెద్ద ప్రశ్న. బికాస్ వీ నెవర్ హ్యాడ్ 100 క్యాండిడేట్స్ టు ఫైట్ ఫర్. 100 క్యాండిడేట్లు మన దగ్గర లేకపోయాయి. నేను విమర్శిస్తలే, నేను రివ్యూ పాయింట్స్ చెప్తున్నా, మన స్వాట్ అనాలిసిస్ చెప్తున్నా. దురదృష్టం ఏందనంటే మనం రివ్యూ చెయ్యము. రివ్యూ చేసే సత్తాలైన వాళ్ళని, భూమి పుట్టినప్పటి నుంచి పుట్టిన వాళ్ళని, బొర్ర వేసుకొని తిరుగుతున్న వాళ్ళని ముంగడ పెట్టుకుంటామా? బుర్ర ఉండడం తప్పు కాదు, బుర్ర ఉండడం అనేది, బుర్ర లేకపోవడం అనేది తప్పు. బుర్రకు చాలా తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. బుర్ర ఎంత పెద్దగా ఉన్నదని ఇంపార్టెంట్ కాదు, బుర్ర ఎంత పెద్దగా ఉన్నదని ఇంపార్టెంట్. ఆ నాయకుడు ఉన్నాడా అని అనేది ఇంపార్టెంట్. ఇది రివ్యూ అన్ని ప్రెసిడెంటే చేయాలని నేను అంటలే. ఎస్, నౌ కమ్ ది అనాలిసిస్ పార్ట్. ఇనుండ్రి, నేను తప్పు మాట్లాడితే నన్ను అనుండ్రి. భారతీయ జనతా పార్టీల సక్సెస్ ఎప్పటి నుంచి మొదలెట్టింది అని చెప్పి మాట్లాడితే 2018 ఎలక్షన్స్ నుంచి సక్సెస్ బీజాలు నాటుడు మొదలైనవి అని చెప్పి నేను మాట్లాడతా. ఎందుకంటే 2018 ఎలక్షన్స్లో మనము సింగిల్ హ్యాండెడ్గా స్వీన్ షీప్ పోతున్నప్పుడు మనకు 4 ఎంపీలు పరిచయం అయినారు. ఆ 4 ఎంపీలు మనకు 42 జిహెచ్ఎంసీ సీట్లు తెచ్చినాయి. అక్కడక్కడ కార్పొరేషన్ సీట్లు కూడా తెచ్చినాయి. నేను భాగ్యనగరం విషయం మాట్లాడితే 42 కార్పొరేటర్ సీట్లు 40+. అండ్ మోర్ ఓవర్ బై ఎలక్షన్స్ మొత్తము మన చుట్టూ తిరిగినాయి. ఎస్, అక్కడక్కడ ఓడిపోయినవచ్చు, బట్ ఓడిపోయిన దాని మీద రివ్యూ మాట్లాడినామా? లే. కేవలం మన ఘనత మీదనే మనం గంట మోగించుకున్నాం, కానీ ఓటమికి గల కారణాలు ఏంది అని చెప్పి మనం మాట్లాడలేదు.
భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయం అని చెప్పి వచ్చిన నాయకులు సడన్గా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాదు, భారతీయ జనతా పార్టీ నన్ను పరేషాన్ చేస్తుందని చెప్పి ఎందుకు వెళ్ళిపోయారు ఎలక్షన్ల ముందు? దీని మీద రివ్యూ జరగలే. సో బీజం నాటడం అనేది డైరెక్ట్ పేరు తీసుకొని మాట్లాడాలంటే లక్ష్మణ్ గారి హయాంలా 4 ఎంపీలతో గెలుపు గుర్రాల రేస్ మొదలైంది, రేస్ గుర్రాలు మొదలైనవి. ఆ రేస్ గుర్రాల నుంచి మనకు చాలామంది పరిచయం అయినారు. 2000 లేటెస్ట్ ఎలక్షన్స్లో, మన రీసెంట్గా జరిగిన లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అత్యంత ఘన విజయం ఇప్పటిదాకా చరిత్రలో కొట్టిన తత్వం 3 నెలల్లో కిషన్ రెడ్డి గేమ్ పల్టాంచిండా లేదా? 3 నెలల్లో గేమ్ కిషన్ రెడ్డి పల్టాంచిండా లేదా? బికాస్ 3 సంవత్సరాలలో పల్టాల్చింది 3 నెలల్లో ఎట్లా పల్టాల్చాడు గిరీష్ అని అంటే, మళ్ళీ 3 నెలల్లో ఎందుకు పల్టాంచలేదు ఆ విషయం అనేది కూడా విమర్శించేటప్పుడు జనాలకు ఉండాలి కదా. మా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందో మీ ఇంటి నుంచి మా ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. సో ద ఈక్వేషన్స్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. భారతీయ జనతా పార్టీ అంటే ఒక ప్రజలలో నమ్మకం వచ్చుడు స్టార్ట్ అయింది. ప్రజలలో నమ్మకం అనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ మీద. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆ 4 వర్సెస్ ఆల్లా కార్యకర్తలకు ఆర్ టు దట్ మ్యాటర్ తెలంగాణ ప్రజానికానికి మనం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేది మర్చిపోయినాం, ఆ నమ్మకాన్ని తిరిగి ఇచ్చేది మర్చిపోయినాం. బికాస్ మనం డివైడ్ అయిపోయినాం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా ఎందుకు డివైడ్ అయిపోయినాము అని అంటే, ఇక్కడ పర్సనల్ అజెండా వర్సెస్ పార్టీ అజెండా అనేది మనం కంప్లీట్గా దూరం చేసుకున్నాం. పర్సనల్ అజెండాలకు ప్రయారిటీ ఇచ్చినాం, పార్టీ అజెండాలకు జర దూరమైనాం. పార్టీ అజెండాలల్లో దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి నేతృత్వంలో మనం ఎన్నెన్నో పనులు చేసినాం. కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ మనం తెలంగాణకి ఇచ్చినాం, కాకపోతే అది ప్రాపగండా ఇయ్యనికపోయినాం. నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఈ బియ్యం మనమే ఇచ్చింది కదా, వీళ్ళు మన ఫోటో లేకుండా వీళ్ళ ఫోటో ఎందుకు పెట్టిరు అనేసరికి మనం నెత్తికోక్కున్నాం. సో ఈ పర్సనల్ అజెండా ఏడదాకా పోయింది, పార్టీ అజెండా ఏడదాకా పోయింది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ మనము ఫైటర్లమని చెప్పుకుంటున్నాం, కాకపోతే మన పార్టీలో ఎవరు చీటర్లు అనేది నేర్చుకునుడు, కళ్ళకు గంతలు కట్టుకొని గుడ్డు గుర్రాల పండ్లు దోమడం తప్ప కాదా? ఇది ప్రశ్నించడం ఏడు వరకు తప్పు మీరు చెప్పుడు నాకు. ఫైటర్స్ని మనము పొగుడుతున్నప్పుడు పార్టీలో ఉన్న చీటర్లు ఎవరు అది మాట్లాడుకోవాలన్నా వద్దా? చీటర్లు ఎవరైనా ఉండొచ్చు, కొవ్వట్లు ఉండొచ్చు, లేకపోతే పార్టీలు ఉండి ఇతర పార్టీలను పొగుడు ఉండొచ్చు. ఈ చీటర్ల వల్ల ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఫైటర్లని. ఇప్పుడు సింపుల్ ఫ్రెండ్స్, మనము ఫ్రాక్షన్ గురించి మాట్లాడతాం, మ్యాథమెటిక్స్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు 10/1 అని ఉందనుకో, అంటే ఒకటే, మన ఎఫిషియన్సీ 10 ఉంది. అదే 10/2 అని అనుకో, 50% పడిపోయిందా? ఇద్దరు కొవ్వట్లు ఉన్నా, ఇద్దరు చీటర్లు ఉన్నా. సో అలా అజెండా ఎక్కడ పోతున్నది, ఏం పోతున్నది, వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి, ఏమున్నాయి, చెప్పింది ఎర్రు, చేసింది ఏంది, ఆడ డిసైడ్ అవుతుంది. ఈ ఫైటర్ వర్సెస్ చీటర్ ఏం చేస్తుంది అని అంటే, భారతీయత అననే మన బ్రిడ్జ్ని, భజన అననే ఈ భక్తిని చీల్చేస్తుంది. భజనకు ప్రయారిటీ అయిపోతే, భారతీయతకు దూరం అయితే, భారతీయ జనతా పార్టీల కార్యకర్త భారత్ మాతాకి జై అననే బూస్ట్ దాగి పెరిగినోడు, వాడికి బూస్ట్ ఏడ దొరుకుతుంది, వాడు ఎట్లా పెరుగుతాడు? లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అని చెప్పుకుంటూ మాట్లాడితే లీడర్షిప్ ఎంపవర్మెంట్ ఏడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ధర్నా నేను చేస్తున్నానంటే, మన దగ్గర ఒక 4 నాయకులు ఉన్నారు, 4 దిక్కులలో పోయేసి నువ్వు చేసుకో, ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం ముంగటికి పోదాం, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి తెలంగాణను గిఫ్ట్ ఇద్దాం, పిలిపిద్దాం, ఆ చెప్పనించికి ఛాతిని తెలంగాణకు పిలిపిద్దాం, పల్లెల్లో పెట్టి గిఫ్ట్ ఇద్దాం తెలంగాణని, డబుల్ ఇంజన్ సర్కార్ సాబ్ చలయ్యే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, వీఆర్ మేనేజింగ్ ది షో బట్ వీఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది షో. మీరు కార్పొరేట్ ఉద్యోగాలు పనిచేస్తారు కదా ఫ్రెండ్స్, మీకు మేనేజ్ చేసే మేనేజర్లు అంటే ఇష్టమా, లేకపోతే మీ టీంని ఇన్ఫ్లుయెన్స్ చేసి పని చేయించే మేనేజర్లు అంటే ఇష్టమా? ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటోడు కొన్ని 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, మేనేజర్ అనేటోడు కేవలం 1-2 మేనేజ్ చేస్తాడు. సో మీ ఎంపవర్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరిని మీరు మేనేజ్ చేపిస్తున్నారు, ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రాజకీయ ఊపు, రాజకీయ వాపు, రాజకీయ తోపు అననే ముద్ద ఉండదు రాజకీయాలలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనకటికి మన పార్టీ ఎడ్ల బండి మీద నడిచింది, నేను వచ్చి బైక్ మీద నడపగానే స్పీడ్ అనిపిస్తుంది మనకు, కాకపోతే ప్రత్యర్థి ఏ స్పీడ్లో ఉన్నాడు అనేది మనం మానిటర్ చేయాలా. బికాస్ మనం డిఫైనే చేయలే ఆ అర్హత ఏంది అని. నువ్వు డిఫైన్ చేస్తే నీకు రివ్యూ చేసే సత్తా వస్తుంది, నువ్వు రివ్యూ చేస్తే నువ్వు ఇంప్రూవ్ చేసే సత్తా వస్తుంది, నువ్వు ఇంప్రూవ్ చేస్తే రీడిఫైన్ చేసే స్ట్రాటజీ వస్తుంది. If you cannot define something, you cannot review something. If you cannot review something, you cannot improve on something and redefine the strategy on something, because you cannot define anything from nothing.
శూన్యంలో నుంచి నువ్వేం తీసుకురాలేవు, ఒక మోక్షం తప్ప. బట్ ఆ మోక్షం ఏ వైపు ఉన్నదని అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం పదవుల కాడికి వచ్చేసరికి సిద్ధాంత పరులను మాట్లాడుతున్నాం. బట్ అదే టికెట్లు ఇచ్చేటప్పటికీ సాక్షాత్తు మన వ్యవస్థాపకులు, పూజ్యులు, పరమ పూజనీయులు డాక్టర్ జీ గారి పటాన్ని అవమానించిన వాళ్ళను మనము పార్టీలకు తెచ్చుకుంటాం. ఆయన పటం మీద మూత్రం పోసిన వాళ్ళను మనకు పార్టీ టికెట్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని సమర్థిస్తాం. అగో ఈయనని శాఖకు పంపించిన. శాఖ అనేది సర్టిఫికేట్ కాదు సార్. మేము ఆట పాటలలో దేశభక్తిని పెంచుకొని దేశభక్తానికి అంకితమైనాం సార్. ఆట పాటలతోని, బుక్కులతోని కాదు సార్, భావనలతో ఏకమైనాం సార్ భారతీయతకు. రగ్ 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 మే హిందూ, మేరా జీవన్ మేరా తన్ మన్ హిందూ అని చెప్పి అయినాం సార్. సో నేను శాఖకు తీసుకొచ్చిన అంటే ఇప్పుడు హఫీజ్ సయ్యద్ది శాఖకు తీసుకొస్తే అయిపోతుందా సార్? కాదు కదా. మళ్ళీ వచ్చినోడు, శాఖకు వచ్చినోడు మళ్ళీ తిరిగి మన పార్టీలోనే ఎందుకు ఉండలే సార్? టికెట్ రాకపోతే ఎందుకు పోయిండు సార్? నా శాఖ అది నేర్పియలే సార్. నా శాఖలో కూసున్నోడు సమర్పణా భావంతో ఉన్నాడు సార్. అది నా సంఘం నేర్పింది సార్. సమర్పణా భావంలో నా గురువులు నన్ను చూసిరు సార్. సో ఎవరైతే మన భావనను నమ్మినరో, ఉండొచ్చు వ్యక్తిగత స్వార్థం ఉండొచ్చు, మన భావనను నమ్మినరో, మన భావాజాలానికి కట్టుబడి ఉన్నారో, తన భావ ప్రకటన స్వేచ్ఛ ఈ పార్టీ నాకు ఇస్తుంది అని చెప్తారో వాళ్ళు నాయకులవుతారు, వాళ్ళు నియామకుతులవుతారు, పార్టీని ముంగడికి తీసుకుపోతారు. ఈ డిఫరెన్స్ మనం చూసుకొని నడుపుతామా? ఎవ్రీథింగ్ కెనాట్. ఇప్పుడు కొత్త నీళ్ళు వస్తేనే పాత నీళ్ళు పోతూ ఉంటాయి అని మాట్లాడతాం. అట్లా అని చెప్పి మొత్తం కొత్త నీళ్ళు వస్తే మళ్ళీ పాతలను మన సిద్ధాంతాలను ఏం చేద్దాం? ఇట్స్ వన్ పార్ట్. So who would be in our advisory committee and who will be the execution so that our execution becomes an execution excellence is my question of priority today. కార్యకర్త డెస్టినీ ఎక్కడా అని అనేది నా ప్రశ్న. అంతే. రేసు గుర్రం అవుతావా అని అనేది నా ప్రశ్న. మీడియాను ఏ రకంగా మేనేజ్ చేస్తావు అని అనేది నా ప్రశ్న. నరేటివ్ ఏ రకంగా బిల్డ్ చేస్తావు అనేది నా ప్రశ్న. నాయకులకు పదునైన మాటలతో, పదునైన సబ్జెక్ట్తో ఒక కోషంట్ క్రియేట్ చేసి ప్రత్యర్థుల గుండెలల్లా గుణపాలు ఎట్లా గుడతారు అనేది నా ప్రశ్న. కార్యకర్తలను ఎట్లా కలుపుకుంటూ పోతారు అనేది నా ప్రశ్న. మేము మాట్లాడింది తప్పైతే ఈ రేసు గుర్రం చర్యల. సో ఇప్పుడు గదే ముచ్చట నేను మాట్లాడుతున్నా. నేను టీచర్ ఎమ్మెల్సీలలో కూడా నేను మొన్న గదే మాట్లాడినా. నేను అన్న మాట ఏందని అంటే, మనము ఇన్ని సంవత్సరాల మన సిద్ధాంత పోరాటంలో పదవులు తీసుకునేటప్పుడే మన సిద్ధాంత పరులు ఉండాలా అని, మన టికెట్లు ఇచ్చేటప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్ని రకాలుగా సిద్ధాంతంలో మన పార్టీతో ఉన్నాడు అని అనేది ఇంపార్టెంట్ కాదా అని అంటున్నా. కరే ఆయన భావ ప్రకటన ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. బంధుత్వ రుణమాఫీ అనేది లంబారెస్కా కూడా కాదు, లాంగ్ టర్మ్లో పనికిరాదు. సిస్టమ్స్ వర్క్ బెటర్ దెన్ ఎ స్మైల్ బికాస్ ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాజ్ ఐ నెవర్ ప్లాన్ టు ఫెయిల్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి.